హాయ్ హలో నమస్తే నేను మీ జ్యోతి. ముందుగా వెల్కమ్ టు మన ఛానల్ జోసుదా ఫుడీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో దక్షిణ కాశీ అయినటువంటి శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకుందాము. జోగులాంబ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయం విశిష్టత, దాని గురించి అయితే మొత్తం వివరంగా వివరించడం అయితే జరిగింది. వీడియో మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు జోగులాంబ ఆలయం ఎక్కడ ఉంది అనే విషయానికి వస్తే, తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ గ్రామంలో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ అలంపూరు తెలంగాణలో చివరన తుంగభద్ర నది ఒడ్డున ఉంది. అలంపూరుకు కొద్ది సమీపంలోనే కృష్ణ తుంగభద్ర నది కలిసిన చోటు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఆ రెండు కలిసిన చోటునే కృష్ణ తుంగభద్ర నదుల సంగమం అంటారు. ఈ అలంపూరు హైదరాబాద్ నుండి కర్నూలుకు వెళ్లే దారిలో అలంపూర్ చౌరస్తా హైవే నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలంపూర్ ప్రత్యేకత ఏమిటి అంటే, అలంపూర్ శ్రీశైలం యొక్క పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది. ఇక్కడ అద్భుతమైన దేవాలయం మరియు కొన్ని పురాతన దేవాలయాల విశేషాలు బాదామి చాళుక్యుల వాస్తుశిల్పాన్ని సూచిస్తాయి. ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశాలు పరిపాలించాయి. జోగులాంబ ఆలయంలో ప్రధాన దేవతలు శ్రీ జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వరుడు. దేశంలోని 18 శక్తిపీఠాలలో జోగులాంబ దేవి 5వ శక్తిపీఠంగా పరిగణించబడుతుంది. ఇక్కడ అమ్మవారి తలపైన బల్లి, తేలు, గబ్బిలం, కపాలం కనపడుతూ ఉంటాయి. ఈ గ్రామం చాలా సుందరమైన ప్రదేశంలో ఉంది. ఈ గ్రామం దక్షిణాన ఉండటం వలన కాశీతో సమానమైన ఈ గ్రామాన్ని దక్షిణ కాశీ అంటారు. తుంగభద్ర మరియు కృష్ణ అలంపూర్ సమీపంలో సంగమంలో కనిపిస్తారు. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్య రాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. పద్నాలుగవ శతాబ్దంలో బహమని సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారిని, ఆమె శక్తి రూపాలైన చండిముండిలని సమీపంలోని బాలబ్రహ్మేశ్వరుని ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకుంటున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. ఇక్కడ తుంగభద్ర నదిలో మునిగడం వలన తమ పాపాలు పోయి కోరికిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు.
అసలు జోగులాంబాదేవి అలంపూర్లో ఎలా వెలిసింది అనే విషయానికి వస్తే, ఇక్కడ స్థల పురాణం ఏం చెబుతుంది అంటే, శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానం పాలై అక్కడే ప్రాణత్యాగం చేసింది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు శివుడు. అదే సమయంతో శివ వరప్రసాదంతో మృత్యువుని జయించనన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి కన్యకల పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావలసి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీనితో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో శివుని సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం 18 భాగాలుగా విడిపోయిన శరీరం ఒక్కో ప్రదేశంలో పడుతుంది. అవి అష్టాదశ శక్తిపీఠాలు. వాటిలో ఊర్ధ్వదంతం పడిన చోటే అలంపూర్ జోగులాంబాదేవి. అక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు. పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లుగా ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బలుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేలు చేరుతాయని దీని సారాంశం. ఆ తరువాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరటం. జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తల మీద ఉన్న కపాలం ఒక ఉదాహరణ. ఇంట్లో జరిగే శుభ అశుభాలకు అమ్మవారి ప్రతిరూపం అని అర్థం. అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తుంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే తొందరగా ఫలితం లభిస్తుందని అమ్మవారి నమ్మకం. శక్తికి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. రోజువారీ పూజలతో పాటు ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాలలో ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధమైన ఈ జోగులాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. సంతాన సమస్యలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా వారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవురాలిగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి రోజు వందల సంఖ్యలో జనాలు క్యూలో నిలబడి ఉంటారు. అమ్మవారికి చేసిన కుంకుమార్చన, అమ్మవారికి పెట్టిన చీరలు ఇక్కడ వేలంపాటలో వేయడం జరుగుతుంది. అమ్మవారి చీరలు కొనడానికి జనాలు బారులు తీసి ఉంటారు. ఇక్కడ ప్రత్యేక అర్చనలు, ప్రత్యేక పూజలు కూడా చేయబడతాయి. ఇక్కడ అమ్మవారికి నిత్యం ప్రతిరోజు కూడా నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ రూపాయి బిళ్ళ పెట్టి మనము మనసులో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారి ప్రసాదంగా లడ్డు, పులిహోర కూడా అమ్మడం జరుగుతుంది.
కాశీలో 1,000 లింగాలు ఉంటే దక్షిణ కాశీలో మాత్రం 1,001 లింగాలు ఉంటాయి. చాలామంది కాశీ జలంలో మునిగి తమ పాపాలు కడిగేసుకోవాలని వెళుతూ ఉంటారు. కానీ కాశీకి వెళ్ళలేని వారు దక్షిణ కాశీ అయినటువంటి అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి సమీపంలోని తుంగభద్ర నదిలో మునిగి తమ పాపాలు కడిగేసుకుంటూ ఉంటారు. ఇక్కడ శివరాత్రి రోజు జరిగే జాగరణ, నాటకాలు, ఇక్కడ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. లంబస్థనిం వికృతాక్షిం ఘోరరూపం మహాబలం ప్రేతాసనం సమారూఢం జోగులాంబం నమామ్యహం అన్నది జోగులాంబ దేవి యొక్క మంత్రం. ఇక్కడ జోగులాంబ దేవి సమీపంలోనే శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది. బాలబ్రహ్మేశ్వరుని ఆలయంలో ప్రత్యేకత అక్కడ ఉండే శివలింగాలు. శ్రీ బాలబ్రహ్మేశ్వరుని ఆలయం అతి పురాతనమైనది. ఇక్కడ పాతాళేశ్వరుడు, మార్కండేయుడు, ఆంజనేయుడు లాంటి ఎన్నో పురాతన కట్టడాలలో ఉండే చిన్న చిన్న గుడులు చాలానే ఉన్నాయి. శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున లక్ష దీపారాధన జరుగుతుంది. ఆ దీపారాధన కోసమై భక్తులు వందల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. కార్తీక మాసంలో శివాలయంలో శ్రీ బాలబ్రహ్మేశ్వరుని సన్నిధిలో దీపాలు పెట్టినట్లయితే వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక్కడకు వచ్చిన భక్తులు బాలబ్రహ్మేశ్వరాయస్తు భక్త కల్పద్రుమాయ చ కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు మొదట శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ జోగులాంబాదేవి దర్శనానికి బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ కట్టడాలు చాలా కనుల విందుగా ఉంటాయి. ఈ అలంపూర్ క్షేత్రంలో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ దేవాలయము మరియు మసీదు రెండు కూడా ఒకే చోట కలిసే ఉంటాయి. రెండిటికి మధ్యన ఒక ద్వారం కూడా ఉంటుంది. ఈ బాలబ్రహ్మేశ్వరుని ఆలయంలో వారాహి, దక్షిణామూర్తి, సూక్ష్మేశ్వరుడు, భుజంగేశ్వరుడు, కలకలేశ్వరుడు, లింగోద్భవమూర్తి, మహిషాసురమర్దిని, నటరాజస్వామి వంటి అనేక దేవతామూర్తుల శిల్పాలు పురాతన కట్టడాలలో కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఉండే ఇంకో ప్రత్యేకత ఏమిటి అంటే బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ గోపురం చుట్టూ నందీశ్వరులు దర్శనమిస్తారు. బాలబ్రహ్మేశ్వరుని ప్రత్యేక ద్వారం వద్ద జమ్మి చెట్టు కూడా ఉంది. ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఏ వివరాలైనా కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ఇక్కడ దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తమ కోరికలని చెప్పుకొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నట్లయితే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా వాళ్ళ సమస్యలు తీరిపోతూ ఉంటాయని చెప్పేసి భక్తులు నమ్ముతూ ఉంటారు. కొన్ని వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం పురావస్తు ప్రదర్శనశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
దక్షిణ కాశీ అయినటువంటి ఈ ఆలంపూర్ క్షేత్రంలో శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయమే కాకుండా చాలా ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అవే పాపనాసి సంగమేశ్వరం అన్నమాట. సో వాటికి సంబంధించిన వీడియోలు కూడా నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ఇస్తాను.